ఏకీభవించి నాతో పాటు ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ కూడా నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మరొక బుధవారం మనం ఈ రీతిగా ఆయన పాదాల దగ్గర కలుసుకోగలిగాం. అలాంటి కృప ఇచ్చిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో గత వారం మనం ధ్యానించుకుంటూ ఉన్న భాగాన్ని మరొకసారి చదువుకుందాం. దయచేసి సామెతల పుస్తకం 31వ అధ్యాయము 18-19 వచనాలు మరొక పర్యాయము చదువుకుందాం. సామెతల పుస్తకం అండి, పాత నిబంధన 554వ పేజీ. చదవమ్మా 18-19. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17-18 వచనాలు. 18-19 వచనాలు. చాలండి. చదవబడిన ఈ లేఖన భాగమును మన కొరకై దేవుడు ఆశీర్వదించునుగాక. మనం చదువుకున్న మాటలు మరొకసారి చూడండి. 18-19 నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా 1 అంతరిక్షమున పక్షిరాజు జాడ, 2 బండ మీద సర్పము జాడ, 3 నడి సముద్రమున ఓడ నడచు జాడ, 4 కన్యకతో పురుషుని జాడ. ఈ 4 విషయాలను ధ్యానించుటలో ప్రభు మనకు సహాయపడును గాక. ఇక్కడ అంటున్నాడు నా బుద్ధికి మించినవి అంటున్నాడు. ఎవరు అంటున్నారు? మనం ఇదివరకే జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఎవరి మాట అంటున్నారు? రండి, సామెతల పుస్తకం 30వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మరొకసారి చదువుకుందామా? సామెతల పుస్తకం చాలమ్మా. ఈ చదవబడిన మాటలు మీరు గమనించాలి. ఇది దేవోక్తి అంటే దేవుని యొక్క స్వరం లేదా దేవుని యొక్క మాట. ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని యొక్క మాట. దేవుని మాట అనగా ఇక్కడ చూస్తున్నాడు కదండి, యాకే కుమారుడైన ఆగూరును పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాటలు. వినండి, ఈ వ్యక్తి ఎవరు అంటే ఆగూరు. బాగా వినాలి. ఆగూరు. ఇక్కడ మనకు 4 వ్యక్తులు కనబడుతున్నారు. ఈ 4లో చక్కని 4 పాఠాలు మనకు కనిపిస్తాయి. తండ్రి పేరు ఏం పేరు? యాకే. కుమారుని పేరు ఆగూరు. అతని మిత్రుల పేర్లు ఈతియేలు, ఉక్కాలు. ఈ మాటల్లో ఉన్న అద్భుతమైన దైవిక భావాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. ఇక్కడ యాకే అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఆగూరు అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తన స్నేహితులతో చెప్పిన మాటలు ఇవి. అర్థమైందండి?
ఏంటివి? దేవోక్తి అని ముందే చెప్పాడు. ఈ ఆగూరు ఏం చెప్తున్నాడు? దేవుని మాటలు చెప్తున్నాడు. అయితే చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడు? నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఏమండి, ఈ మాటలు ఎంత ఆలోచన కలుగు చేసే మాటలండి. ఆయన దేవోక్తిని చెప్తున్నాడు, మర్మయుక్తమైన మాటలు చెప్తున్నాడు. ఇలా చెప్తూ కూడా ఏమన్నాడండి? నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. అంటే ఈయన పశుప్రాయుడు అని తను గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను మనుషుల కంటే ఇంకా తక్కువ వాడిని, నేను ఎందుకు పనికిరాని పశుప్రాయుడు వంటి వాడిని అని చెప్తున్నాడు. అనగా దీని అర్థం ఆయన అంత జ్ఞానోక్తి చెబుతూ కూడా అతడు తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఏ మనుషుడు తను తాను గొప్పగా మాట్లాడుకోవడానికి అవకాశమో లేదు. ఎవరు కూడా జ్ఞాని కాదు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడున్నాయి? యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నానని పౌలు గారు కొలస్సీ 3:2 చెప్పారు కదూ. కాబట్టి యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. అంటే దేవుల్లో ఏమున్నాయండి? దేవుల్లో జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి. అయితే ఇతను ఏమంటున్నాడు? నాకు అంత తెలివి లేదు. ఏమండి, నరులకున్న వివేచన కూడా నాకు లేదు. నంబర్ 1. 2 ఏమంటున్నాడు? నేను పశుప్రాయుణ్ణి, నేను మూర్ఖుణ్ణి, నాకు తెలివి లేదు. నిజమే ప్రియులారా, జ్ఞానుల యొక్క లక్షణం ఇది. వారు తమ్మును తాము తగ్గించుకుంటున్నారు. మూర్ఖుల యొక్క లక్షణమేమి? నాకంతా తెలుసు, నేను గొప్ప మేధావిని, నేను అనుభవం గలవాడిని, అందరూ నా మాట వినాలని అతిశయించుకుంటారు. అతిశయించువాడు ఎక్కడ అతిశయించాలి? ప్రభువును బట్టి ప్రభువులో అతిశయించాలి తప్ప ఏ మనుషుడు తను తాను అతిశయించుకోవలసిన అవసరమో ఆవశ్యకత లేదు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే ఇక్కడ 4 వ్యక్తులు అని చెప్పాను కదా. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? యాకే. యాకే అనగా భయభక్తులు గలవాడు అని అర్థం. తండ్రి ఎటువంటి వాడండి? భయభక్తులు గలవాడు. నేను వచనాలు చెప్పట్లేదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి. సామెతల గ్రంథంలోనే ఉంది కదా, 9వ అధ్యాయం అనుకుంటా. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటట? జ్ఞానమునకు మూలం. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఏమండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన యావే దేవోక్తిని పొందుకున్నాడు. అర్థమైందండి? దేవోక్తిని పొందుకున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లుప్తంగా అద్భుతమైన అర్థాన్ని మనకి ఇక్కడ రాసి పెట్టాడు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. యాకే అనగా దైవ భయము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని జ్ఞానయుక్తమైన మాటలు పొందుకున్నాడు. పొందుకున్నవాడు ఏం చేశాడు చెప్పండి? తన కుమారుడికి అవి ఇచ్చారు. ఏమండి, అందుకనే సొలొమోనే రాస్తాడు, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనను అందులో నుంచి తప్పిపోడు అని మనం సామెతల గ్రంథంలోని చదువుతాం. అలాగైతే తన బిడ్డకు దేవుని యొద్ద నుండి పొందుకున్న ఆ జ్ఞానయుక్తమైన దేవోక్తి చెప్పకుండా ఉంటాడా? నేర్పకుండా ఉంటాడండి? అలాగైతే వాక్యం మనం మాత్రమే వింటున్నామా? బాబు, అమ్మా, బాబు నీ భార్యకి అక్కర్లేదా? నీ బిడ్డలకు అక్కర్లేదా అండి?
నీవు విన్నది నీ కుటుంబానికి నేర్పుకోవాలి. నీవు విన్నది నీ బిడ్డలకు నేర్పుకోవాలి. ఎందుకంటే వారు నడవవలసిన మంచి త్రోవ దేవుని త్రోవ. ఆ త్రోవలో వారిని నడిపించాలి. నంబర్ 2, ఆ కుమారుడు పేరు ఆగూరు. ఆగూరు అనగా సమకూర్చుకొనువాడు. ఏమండి? సమకూర్చుకొనువాడు అనగా అర్థం తండ్రి ఇచ్చేదాన్ని బాగా సమకూర్చుకున్నాడు. నిజమే ప్రియులారా, మనం పాట పాడతాం, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకెంతో మధురము, దినమంతటి కొరకై నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. ఏంటట అది? వాక్యం. ఉదయమునే లేచి వాక్యం చదివినప్పుడు ఆ వాక్యాన్ని మనం హృదయంలో దాచిపెట్టుకోవాలి, సమకూర్చుకోవాలి. ఏమండి? నిజమే ప్రియులారా, దేవుడు ఒక్కొక్క సమయంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను నీవు హృదయంలో దాచుకోవాలి. అర్థమైందండి? ఎస్, దేవుని వాక్యము శ్రద్ధతో ఆలకించండి. దేవుని వాక్యాన్ని సమకూర్చుకోండి. 3వ వ్యక్తి ఆగూరు స్నేహితుడైన ఎవరు చెప్పండి? ఈటీయేలు. 3వ వ్యక్తి ఎవరండి? ఈటీయేలు. ఈటీయేలు అనగా మనసులో దాచుకున్న దేవుడు అని అర్థం. అంటే దేవుని వాక్యాన్ని అతను ఎక్కడ దాచుకున్నాడు? మనసులో. ఆగూరు చెప్తున్న దేవుని మాటలను మనసులో దాచుకున్నాడు కదండి. 119వ కీర్తనలో 11వ వచనం అనుకుంటా కదండి, ఏం చెప్తున్నాడు అక్కడ? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఉంచుకున్నట్ట నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. మా బాబు, దేవుని వాక్యం నీలో ఉంటే పాపం చేయు. ఒకానొక రోజున ఏమండి, యజమాని భార్య గద్దిస్తూ అడిగింది, నేను నీ యజమానురాలను, నీవు నా మాట వినితే తప్ప నీకు బ్రతుకు లేదు. నా యజమానుడు నన్ను నీకు అప్పగించాడు, కాబట్టి నాతో పాపం చేయమని, లేకపోతే నిన్ను ఏదైనా చేసే సమర్థత నాకుంది అని బెదిరించింది. అయితే యోసేపు హృదయంలో ఏముందండి? దేవుని వాక్యం ఉంది. అందుకే అన్నాడు, ఈ పని చేసి నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం కట్టుకునేదా అన్నాడు. అంటే అది పాపము అనే దైవ భయం, దేవుని వాక్యం అతని హృదయంలో ఉంది. అమ్మా బాబు, వాక్యం నీలో ఉంటే, వాక్యం నీ కుటుంబంలో ఉంటే, వాక్యం నీ బిడ్డల్లో ఉంటే, వాక్యము దాచుకుంటే ఆ వాక్యము నిన్ను పాపం చేయనీయదు, నిన్ను పడిపోనీయదు, నిన్ను నష్టపోనీయదు. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. గమనిస్తున్నారా? బాగా వినాలి. ఈటీయేలు అనగా హృదయమందు దేవుని దాచుకున్నవాడు, హృదయములో దాగిన దేవుడు లేదా హృదయములో ఉంచుకున్న దేవుడు, ఇలాంటి భావాలు వస్తాయి. ఇక ఉక్కాలు. ఉక్కాలు అనగా పంచిపెడుతున్న వాడు. ఏమండి? పంచిపెడుతున్న వాడు లేదా విరజిమ్ముతున్న వాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి. అంటే హృదయంలో దాచుకున్న మాటలను ఏం చేయాలి? అనేకులకు పంచిపెట్టాలి. ఈ 4 మాటల్లో మనకేమి భావం తెలిసింది? ముందు పెడతాను. యాకే అనగా భయభక్తులు కలిగి దేవోక్తి సంపాదించుకోవాలి. ఆగూరు అనగా దేవుని సన్నిధిలో విధేయతతో దేవుని జ్ఞానాన్ని, వాక్యాన్ని సమకూర్చుకోవాలి. ఈటీయేలు లాగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేశారు. ఏమండి, నిన్న బుధవారం హాస్తి గారు వాక్యం చెప్పాడు అంటే, ఓహ్ బ్రహ్మాండం, భలే చెప్పాడండి. ఏం చెప్పాడమ్మా అంటే, ఏం చెప్పాడు కానీ మొత్తం మీద చాలా బాగా చెప్పాడండి. ఏం చెప్పాడు ఏమో విన్నాము, అయిపోయింది. అలా కాదు, విన్న ప్రతిదాన్ని హృదయంలో సమకూర్చుకోవాలి, దాచుకోవాలి. ఏమండి,
నాలుగవది, ఆ దాచుకున్న దాన్ని మూసి పెడితే ఏమైద్దట? పాసిపోయిద్దంట. మొదటి సామెత. మూసి పెట్టిందంటే దాచిపెట్టింది ఏమైద్ది? బాగా వండుకున్నాం, మంచి కూర, ఏమండి వండుకున్నది తినాలి, లేదా ఇంట్లో వాళ్ళందరికీ తలా కొద్దిగా పెట్టాలి, వాళ్ళు తిని తృప్తి పొందుతారు. వాళ్ళకి పెట్టకుండా నువ్వు తినకుండా దాన్ని మూత పెట్టి కుండలో పెట్టి ఒక వారం రోజులు అట్టే ఉంచితే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ సంగతి తర్వాత నువ్వు తినటానికి కూడా పనికిరాదు కదండి. కానీ హృదయంలో దాచుకున్న దాన్ని అనేకులకు ఏం చేయాలి? పంచిపెడుతున్నారా? ఈ పూట ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నీవు సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి, దాచుకోవాలి, అనేకులకు పంచిపెట్టాలి. ఈ 4 లక్షణాలు ఆగూరులో మనకి కనిపిస్తాయి. ఈ అద్భుతమైన విషయాలను మనం దాచుకోవాలి. ఇక రండి, మనం ధ్యానించు ధ్యానాంశం ఏం చెప్పండి? 19వ వచనం. బండ మీద సర్పము జాడ. ఇదివరకే మనము ఏం ధ్యానించామండి? ఏమిటి అనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఏమండి? అంతరిక్షము అంటే పై విషయాలు, ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ విషయాలు, పరలోక సంబంధమైన భక్తి జీవితము అనుకున్నాం, భూలోక సంబంధమైంది కాకుండా. అలాగైతే పక్షిరాజు అంటే ప్రభువు, దేవుడు అనుకున్నాం. ఆయన ఆత్మీయ విషయాలలో మనతో ఎలా సంచరిస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఎలా సిద్ధపరుస్తారు, ఎలా సర్దిద్దుతారు, ఇత్యాది విషయాలు గత కాలంలో సవిస్తరంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఈ పూట మరికొన్ని మాటలు ఏమిటట? బండ మీద. బండ అంటే ఏమండి? బండ అంటే ఇప్పుడు మనం కొన్ని మాటలు మనం చదవాలి. కొన్ని మాటలు కీర్తనల పుస్తకం 18వ కీర్తన. పాత నిబంధనలో ప్రియులారా బండ అనే మాట ఇక్కడ ప్రారంభమవుతుంది కదూ. ఏమండి? 18వ కీర్తన. యెహోవా నా శైలము కదండి. 2వ వాక్యం, యెహోవా నా శైలము. విన్నరా? ఇంకో మాట నిర్గమకాండం 33వ అధ్యాయంలో కూడా బండ అనే మాట ప్రస్తావన మనం చూస్తాం. సో కాబట్టి మోషేను దాచిపెట్టడానికి ఉపయోగించిన బండ ఎవరు అంటే ఇక్కడ తేలికగా అర్థమయ్యేటట్టు యెహోవా నా శైలము అంటే ఇంగ్లీష్లో ఈ మాట ఎలా ఉంది? గాడ్ ఈజ్ మై రాక్ అని ఉంది. ఏమండి? శైలము అనే మాట రాక్ అనే మాటలో నుంచి వచ్చింది కదండి. కాబట్టి బండ అంటే ఎవరు? దేవుడు. దేవుడు. ఇది వరకు మనం ధ్యానం చేసుకున్నాం. బండలో 7 విషయాలు కదండి. అలాగే కొత్త నిబంధనలో మరొక మాట కూడా చదువుతాం కదా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం. ఏం చదువుతాం అక్కడ? ఆ బండ. చదవమ్మా. చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది అందరూ తాగారు. ఆ బండ క్రీస్తే. ఇప్పుడు బండ మీద సర్పము జాడ అనే దాంట్లో ఏమున్నాయి? బండ ఉంది, రెండవది సర్పము ఉంది. బండ అనగా ఆధ్యాత్మిక భావనలో క్రీస్తు, శైలము అనగా క్రీస్తు, దేవుడు అని మన అర్థం. ఇక రెండవది బండ మీద ఏముంది చెప్పండి? సర్పముంది. ఏమిటి సర్పం? ఈ సర్పం ఏమిటి అనగా చూడండి, ప్రకటన పుస్తకం 20వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయము
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలమ్మా. ఇక్కడ మనం చదివితే స్త్రీలరా, ఇక్కడ గమనించారా ఏమండి? ఇక్కడ వ్రాయబడ్డ మాట చూడండి, ఏమంటున్నాడు? ఆది సర్పము, ఆది సర్పము, ఘట సర్పము అనే మాట చదువుతాం. ఎవట? అపవాది. దాని రంగేమి? దాని రంగు అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలా చదువుతాం, ఎర్రని ఘట సర్పము, మహాఘట సర్పము అని చదువుతున్నాం. కాబట్టి సర్పము, ఏమండి? సర్పము అనే మాట. అలాగైతే ఈ సర్పము ఎప్పటిదట? ఆది సర్పం. ఆది సర్పము అంటే ఆరంభంలో ఉన్న సర్పము. ఈ సర్పమే కదండి ఆది కాండంలో మనం చదువుతాం కదండి. అవ్వమ్మ అంటుంది, సర్పము నన్ను మోసగించెను కదండి. ఆది కాండ గ్రంథం ఎక్కడుందన్నమాట? వీలున్న వాళ్ళు తీసి చదవండి. చదవమ్మా, చదవండి అయ్యా. 3వ అధ్యాయమా. స్త్రీ అంటుంది, 13, 14 వచనాలు మనం చదివితే 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా చాలమ్మా. ఏమండి? ఈ చక్కని మాట గమనించారా? ఆది తల్లిదండ్రులను మోసగించిన సర్పము అంటే ఆదిలో ఉంది. ఇది మానవులను మోసగించి దాని పని ప్రారంభించింది. అందుకనే ఆది మహాఘట సర్పము అని ప్రకటన గ్రంథంలో చదువుతాం. దాని రంగు ఎర్రని మహాఘట సర్పము, ఎరుపు రక్తవర్ణము. ఏమండి? హత్యకు సూచన కదండి, హత్యకు సూచన. నిజమే ప్రియులరా, అది అనాది నుండి మనుషులను చంపుతూ ఉంది. అనాది నుండి మనుషులను పాడు చేస్తూ ఉంది. మానవుడికి మరణాన్ని తెచ్చిపెట్టిన ఆ గొప్ప ఘనత ఆ సర్పాందే. అలాగైతే బండ మీద అంటే క్రీస్తు మీద సర్పము జాడ ఏమిటో మనం ధ్యానం చేయాలి కదండి. బండ అంటే ఏమనుకున్నాం? క్రీస్తు అనుకున్నాం కదండి. అలాగైతే బండ క్రీస్తు, క్రీస్తే బండ. ఇక్కడ ఇంకో మాట కూడా మనం చూడాలి. బండ అంటే క్రీస్తు అనుకున్నాం. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఆ సంఘము ఆయన శరీరము కదండి. ఎస్, మొదటి అధ్యాయం చివరి వచనం. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది కదండి. సంఘము ఆయన శరీరము, బండ క్రీస్తు, బండ శరీరము సంఘము. ఇంకంతేనండి. ఇంకో మాట మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏమండి 16వ వచనంలో కదా మనం చూద్దాం. ఏముంది? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమండి 18వ వచనం, సారీ, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బాగా వినాలి. బండ క్రీస్తు, బండైన క్రీస్తు శరీరము సంఘం. ఆ బండ మీద సంఘ పునాది వేయబడింది. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. బండ క్రీస్తు, ఆ బండనే క్రీస్తు యొక్క శరీరము సంఘము. ఆ సంఘ పునాది ఆ బండ మీద వేయబడింది.
అలాగైతే ఆ బండ మీద వేయబడిన సంఘ పునాది మీద కూడా ఈ సర్పము జాడ కనిపిస్తుంది. అర్థమైందండి? ఒక చిన్న ఉదంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక భక్తుడు తన పుస్తకంలో ఈ ధ్యానానికి నాకు పునాది అదే ఇలా వ్రాస్తూ వచ్చాడు. ఆయన వారు కొంత ప్రయాణం చేస్తూ ఇక్కడ ఊరి పేరు కూడా నేను చదివాను, అందుకోసమే ఈ పుస్తకం నా దగ్గర పెట్టుకున్నాను. ఆయన వ్రాస్తూ ఇలా అన్నాడు, రైట్, ఒక పర్యాయము మడకశిర తాలూకాలో అడవిలో వెళ్ళుచున్నప్పుడు, ఎక్కడట మడకశిర, ఆ ఊరి పేరు నాకు ఇంతవరకు తెలియదు, ఎందుకంటే మీ ప్రాంతమే అనుకుంటా, కడప కర్నూలు అడవి. ఏమండి, అడవి ప్రాంతంలో దైవ సేవకులు బయలుదేరి వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉండగా వారు నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఒక ఏడుస్తున్న పక్షి స్వరం వినపడిందట. పక్షి ఎలా ఉంది? ఏడుస్తూ ఉంది. బాగా వేదనతో దుఃఖపడుతూ ఉన్న ఒక పక్షి స్వరము వినపడిందట. అదేందో చూద్దామని వారు అటు వెళ్ళేటప్పటికి ఒక పెద్ద బండ, ఆ బండ మీద ఒక సర్పము పడుగ విప్పి, ఏమండి, తదేక ధ్యానంతో చూస్తూ ఉంది. దాని ఎదురుగా ఒక చిన్న పక్షి ఉందట. ఆ పక్షి కదలలేక ఏడుస్తూ ఉంది. ఎందుకని అంటే ఈ సర్పము దాన్ని ఏం చేసిందండి? తన దృష్టితో వశపరుచుకుంది కదండి. నిజమే, అవ్వమ్మ నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావని దేవుడు చెప్పారు. కానీ ఆ చెట్టు దగ్గరికి, ఆ సర్పం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ సర్పం చెప్పే మాటలకు ఈమె వశమైపోయింది కదండి. చావనే చావరు, నేను తిన్నాను, నేను చచ్చాను, మీరు తినండి అని చెప్పేటప్పటికి మాటలతో, చూపులతో సర్పము వశపరుచుకుంటుంది కదండి. ఈ పక్షిని వశపరుచుకుందట. ఈ పక్షి ఆ సర్పము యొక్క దృష్టిలో నుంచి తప్పించుకోలేక గడగడ వణుకుతూ ఏడుస్తూ ఉందట. ఈ సర్పము ఆ దృష్టితో దాన్ని ఆకర్షిస్తూ దాన్ని మింగివేయడానికి ప్రయత్నం చేస్తుందట. ఎర్రని ఎండ బండ మీద ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అప్పుట శ్రీదేవి బిడ్డారా, ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి మెల్లగా కదిలేటప్పటికి అడవిలో ఏముంటాయండి? ఎండుటాకులు ఉంటాయి. ఆ శబ్దమయ్యేటప్పటికి ఆ శబ్దము సర్పము విని అలికిడికి తల తిప్పిందట. తల తిప్పేటప్పటికి మనుషులందరూ కనిపించారు. వెంటనే తన యొక్క పడగ మూసి పక్కకు జారుకుంది సర్పం, మనుషులను చూసి భయపడి. అయితే ఆ పక్షి ఏం చేయబడిందండి? తప్పించబడింది. ఏమండి, ఇప్పుడు ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథం 124 కీర్తన 7వ వచనం. కీర్తనల పుస్తకం అండి, 124వ కీర్తన. అది పక్షి తప్పించుకొనినట్లు కదండి. చాలా అద్భుతమైన మాట అది. పక్షి తప్పించుకున్నట్టు మనం తప్పించుకున్నాం. ఏమండి, పక్షి తప్పించుకున్నట్టు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడినో మనము తప్పించుకుని ఉన్నాం. నిజమే ప్రియులారా. బండ మీద సర్పము జాడ. బండ అంటే క్రీస్తు మీద. నిజమే ప్రియులారా. అతనికి ఎంత తెలివితేటలు ఉన్నాయో తెలుసండి. యేసు ప్రభువారు, మనం పాత నిబంధన నుంచి వస్తే మంచిది, దైవభక్తుడైనటువంటి దావీదు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, ఏమండి, భక్తుడు దైవజనుడైనటువంటి
ఆ యొక్క దావీదులో సాతాను దొరబడ్డాడు. ఏమండి, సాతాను దొరబడి ఏం చేస్తున్నాడు చెప్పండి? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా ఏం చేస్తున్నాడు? నా మాట మీరు అర్థం చేసుకోవాలి. మన అంశం ఏంటి? బండ మీద సర్పము జాడ. అంటే బండ అంటే క్రీస్తు అనుకున్నాం, క్రీస్తు శరీరమైన సంఘం అనుకున్నాం. అనగా దేవుని బిడ్డలలో ఆ యొక్క సాతాను జాడ అంటే ప్రమేయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో ద వే అని ఉంది. సర్పము సాతాను ఏం చేసినట? దావీదును ప్రేరేపించట. ఏమని? ఇశ్రాయేలు సైన్యాన్ని లెక్కించమని. ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా భక్తుల్నే రేపింది. నిజమే ప్రియులారా, ఎంత గొప్ప భక్తులనైనా కానీ మోసగించే ఆ శక్తి ఎవరికి చెప్పండి? సర్పానికి ఉంది. సర్పము సాతాను. అందుకనే కృత నిబంధనలో ప్రభువారు అన్నారు, ఏర్పరచబడిన వారిని సైతము అతడు ఏం చేస్తాడట? మోసపుచ్చును. తస్మాత్ జాగ్రత్త. ఏమండి? తస్మాత్ జాగ్రత్త. నిజమే ప్రియులారా, దేవుని బిడ్డలను సైతము మోసపుచ్చగలిగిన సాతాను. ఇంకో మాట, జకరియా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే అక్కడున్న మాట ఏంటంటే, ఒకానొక దినాట దేవదూతలందరూ కూడా ఒక చోట కూడుకున్నట్ట. ఆ కూడుకున్న సమయంలో ఏమండి, ఒకవైపు ఎవరున్నారు? యెహోషువ ఉన్నారు. యెహోషువ కుడి ప్రక్కన ఎవరున్నట్ట? యెహోషువ కుడి ప్రక్కన ఏమండి ఎవరున్నారు? సాతాను ఫిర్యాది అయి ఉన్నాడు. ఫిర్యాది అంటే నేరం మోపేవాడు. దేవుని బిడ్డల మీద నేరం మోపడానికి సిద్ధపడతాడు సాతాను. ఏమండి, దేవుని బిడ్డలను ప్రేరేపిస్తాడు, దేవుని బిడ్డల మీద నేరాలు మోపుతాడు. ఏమండి, ఎంత భయంకరమైన అతి తెలివి గలవాడు మహానుభావుడు. ఏమండి, చాలా ఘోరమైన సంగతి. నిజమే ప్రియులారా. అంతేకాదు, దేవుని వాక్యంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చదువమ్మా. చాలమ్మా. సౌలుతోటి ఒక స్వరం మాట్లాడుతున్నారు. ఆ స్వరం ఎవరు? దేవుడు, ప్రభువే. ప్రభువే అంటున్నారు. ఏమని? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. అతడు ఎవరిని హింసిస్తున్నారు? క్రీస్తును ప్రార్థించేవారిన, యేసు నామమున ప్రార్థించు వారిని అందరినీ పట్టుకొని కొట్టి చంపి చెరసాలలో వేసి ఏమండి సంహరించడానికి పత్రాలు తీసుకొని వెళ్తున్నాడు సౌలు గారు. ప్రభు స్వరం వినపడుతుంది, నన్నెందుకు హింసిస్తున్నావు? ఇప్పుడు ఇంతకీ ఎవరిని హింసిస్తున్నాడు అతను? అందుకే అతను అన్నాడు, ప్రభువా నువ్వెవరవయ్యా? నేనెవరిను అంటే, నీవు హింసించుతున్న యేసుని. అంటే అతను ఏమని అడగాలి? నేను నిన్నెప్పుడు కొట్టానయ్యా? నేను మనుషుల్ని కొడుతున్నాను, ప్రార్థన చేసుకునే వాళ్ళు కొడుతున్నాను అన్నాడు. నిజమే, ప్రభు యొక్క ఉద్దేశం ఆయన బిడ్డలను హింసిస్తే ఆయన్ని హింసించినట్టే. అనగా బండలో ఏముంది చెప్పండి? సంఘం ఉంది, భక్తులు ఉన్నారు. భక్తుల మీద కూడా సాతాను పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రేరేపణ చేస్తున్నాడు, నేరములు మోపుతూ ఉన్నాడు, హింసల పాలు చేస్తున్నాడు. ఏమండి, ఎవరైనా
యేసు నామమున ప్రార్థించుకునే వాళ్ళు కనబడితే కుత్తికలు కోస్తున్నాడు భయంకరంగా. ఏమండి, ఎంత భయంకరమైన జీవితం ఇది! ఎవరి ప్రేరేపణ? సాతాను ప్రేరేపణ. భక్తులకు హింసలు తెస్తాడు సాతాను. భక్తులను ప్రేరేపించి మోసం చేస్తాడు సాతాను. భక్తుల మీద నేరాలు మోపి భక్తులను అవమానపరచడానికి ప్రయత్నిస్తాడు సాతాను కదండి. బండ మీద సర్పము జాడ. ఇంకో మాట, బండలో సర్పము జాడ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బండలో అంటే ఇప్పుడు రండి, ఒక మాట నేను చదివి ముందుకు వెళతాను. అడి అవసరమైన మాట రండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, రెండవ పత్రిక అని కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అండి. ఇక్కడ సాతాను ప్రక్రియ మనకు కనబడుతుంది. నేను చెప్తాను, చదవండి. రైట్, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 3వ వచనం. ఎస్, ఇక్కడ చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. ఇంకా నేను ముందుకు జ్ఞాపకం చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. సర్పము ఏం చేస్తుంది? కుయుక్తితో మోసం చేస్తుంది. ఇక్కడ చూడండి 4వ వచనం. ఎలయనగా వచ్చిన వాడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించటం యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్టమైన ఆయా అపోస్తుల కంటే లేశ మాత్రమును తక్కువవాడని కానని తలంచున్నాను. ఇలా ముందుకు వెళితే సాతానుట ఏమండి వెలుగుదూత వేషం వేసుకొని, ఏమండి సాతాను ఏం చేస్తాడట? వెలుగుదూత వేషం వేసుకొని 13వ వచనం. ఎలయనగా అటివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి, ఒకటి కుయుక్తి చేత దేవుని బిడ్డలు మోసం చేస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడండి? అపోస్తలుల వేషం వేస్తున్నారు. ఓయమ్మా, ఈ మాట మీరు ఆలోచించారా? అపోస్తలుల వేషం వేసుకున్నవారు అంటే సంఘంలో ఈ పని కూడా చేస్తాడా సాతాను? జాగ్రత్త సుమా. ఏమండి, ఇంకా ముందుకు వెళ్తాను. అపోస్తలుల వేషము ధరించిన వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. ఏమండి, ఎన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ? అపోస్తుల వేషం వేసుకుంటారు ఎవరు? సాతాను సంబంధులు. అంటే సాతానే ఆ పని చేయిస్తాడు. నంబర్ 2, అతనే వెలుగు దూత వేషం వేసుకుని వస్తాడట. నేను దేవుని బిడ్డని, నేను గొప్ప భక్తిపరుణ్ణి, వేషాలు వేస్తాడు. ఇంకా నీతి పరిచారకుల వేషం వేసుకుని వస్తాడట. ఎవరిని నమ్మడానికి లేదు ప్రియుల. ఏమండి, దీనికి కారణం ఏమిటంటే సర్పము జాడ. దీన్ని ఎవరు పట్టుకోగలరు? బండ మీద సర్పం వెళ్ళిపోతూ ఉంది, దాని జాడ. ఏమండి, పోనీ మనిషి బండ మీద నడుస్తున్నాడు, అతని జాడ కనుక్కోగలరా? చాలా కష్టం. అతి త్వరగా మనం కనుక్కోలేం. అది కనుగొనాలంటే ప్రభువే చేయాలి.
ప్రభువే నేర్పించాలి. కాబట్టి బండ మీద సర్పము జాడ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బండ అనగా క్రీస్తు. క్రీస్తు మొట్టమొదటి నుంచి క్రీస్తు భక్తులను ఏం చేశాడండి? ప్రేరేపించాడు. క్రీస్తు భక్తుల మీద నిందలు పెట్టాడు. క్రీస్తు భక్తులను హింసల పాలు చేశాడు కదా. యోబు మీద ఏమండి పందెం కట్టాడు. ఆ ఊరికినే నీకు భయభక్తులు చూపిస్తున్నాడా, నువ్వు ఆ కంచె తీసేయి అని దేవుని మీద పోటీ పడ్డాడు. పాపం యోబుకు శ్రమలు కలగడానికి ఎవరు కారణం? సాతానే కారణం. ఏమండి నిజమే, బాగా ఆలోచించాలి. ఇది చాలా అవసరం కదండి. యేసుక్రీస్తు వారు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ 40 దినాలు ఉపవాసానికి తీసుకెళ్ళిన తర్వాత ఉపవాసం పూర్తయిందో లేదో వచ్చి నుంచున్నాడు. ఏమన్నాడు? నీవిగినా నా కాళ్లకు మొక్కితే ఎన్ని నీకు ఇచ్చేస్తా, ఇదంతా నాదే అన్నాడు. ఏమండి అంతేనా? ఉపవాసం ఉండి ఆకలితో అల్లాడిపోతున్నావు, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, నువ్వు దేవుడు అని ఒప్పుకుంటారు అందరూ అన్నారు కదండి. అంటే ప్రభువునే మోసగించడానికి. అమ్మా బాబు, నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నా, ప్రభువునే శోధించగలిగిన బలవంతుడు. అందుకే వాక్యంలో ఉంది, మరణ బలము గలవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కదండి. మరణ బలము గలవానిని ఓడించడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యట. ఇక మనం ధ్యానించుకుంటూ పోతే ఎన్ని విషయాలు కదండి. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని ఏం చేస్తాడట? మోసపరుస్తాడు. కాబట్టి ఆ ప్రభువారు ఆ యొక్క సాతాను గురించి చెప్పిన మాట చూసారా? ఆయనే అన్నాడు, సాతాను ఆకాశము నుండి నక్షత్రం వలె భూమికి రాలి పడటం నేను చూశాను అన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో కాదు ప్రభువారు అన్నారు. ఏమండి అతడు ఆకాశం నుండి పడద్రోయబడ్డాడు, దేవుడే పడేశాడు. ప్రభు వదిలిపెడతాడండి? మనం ఇందాక చదివాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. అతన్ని ఆయన ఏం చేశాడట? బంధించాడట. ఏమండి దానికి ముందుగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం చదివితే ఏమండి ఆయన అధికారులను నిరాయుధులుగా చేసి వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. సాతాన్ని పట్టుకొని ఏం చేసిందండి? ఓడించాడేసయ్య సిలువలో. ఏమండి అందుకని రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం అంటాడు, సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక. అయితే దాని తోక ఏం చేస్తామంట చెప్పండి? ఏమండి జాగ్రత్త. ఇప్పుడు ఆడుతున్న తోకే. సిలువలో ఆయన దాని శిరస్సును చితక తొక్కాడు. తోకే ఎంత బలంగా పనిచేస్తుందో చూసారా? సంఘాల్లో దేవుని బిడ్డలు సేవకుల్ని చంపుతుంది, సంఘాలను చీలగొడుతుంది. ఏమండి సేవను ఆటంకపరుస్తుంది, సువార్తను ఆటంకపరుస్తుంది. ఎవరు? సాతాను తోక. పాము వచ్చినప్పటికీ గబగబా తండ్రి వచ్చాడు, ఒక కర్ర తీసుకున్నాడు, దాన్ని తల పగలగొట్టాడు, కర్ర అక్కడ పడేశాడు. ఏమండి ఇప్పుడు కొడుకు అన్నాడు, నాన్న దాని తోక ఆడుతుంది అని. కొట్టేశారా? కొట్టానికి పిల్లవాడి దగ్గరికి పోతాడా? తోక అట్ట కదలంగానే భయం. ఏమండి అందుకే యాకోబు అంటాడు, దేవునికి లోబడి ఉండుడి. చెప్పండి, అపవాదిని ఎదిరించుడి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో అపవాది ఏం చేస్తాడట? దేనవే పారిపోతాడు. నీవు లోబడకుండా ప్రార్థన చేయకుండా ఇంకా భయపడుతూ కూర్చున్నావు అనుకో, గోడ కానుకొని కూర్చొని ఎడ చేద్దాం అనుకుంటే ప్రయోజనమో లేదు. నీవు ప్రార్థన చేయాలి.
నీవు భక్తి చేయాలి. ఏం చేయాలి? సాతానా నా యొద్ద నుండి వెళ్ళిపోన్నాడు యేసయ్య. సాతాను వెళ్ళిపోయాడు కదండి. నిజమే. బండ మీద సర్పము జాడ. పాత నిబంధన భక్తులను ప్రేరేపించిన సాతాను, పాత నిబంధన భక్తులను హింసల పాలు చేసిన సాతాను, పాత నిబంధన భక్తుల మీద నేరాలు మోపిన సాతాను, ఆది పితరులను అవ్వ ఆదాములను మోసపుచ్చి మరణాన్ని తెచ్చిపెట్టిన సాతాను, యేసు ప్రభువారిని సైతము శోధించిన సైతాను, యేసయ్య సిలువలో వాడి మీద విజయం సాధించినప్పుడు ఆకాశం నుండి పడద్రోయబడిన సాతాను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తోక ఆడిస్తున్నాడు. భయపడొద్దు, వాడిని నిన్నేమీ చేయలేదు. ఒకనొక రోజు నరసరావుపేట పట్టణం, అంతకుముందు నాకు తెలియదు, అదే ఫస్ట్ టైం నేను ఆ ఊరికి వెళ్తాం. మా ఊర్లో ఒక ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఒక ఆయన ఉండేవాడు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్. ఆయన నా దగ్గరికి ఆరాధనకు వచ్చేవారు. నేను సంఘం ప్రారంభించిన కొత్తలో ఆయన అన్నాడు, ఒకసారి మా ఊరికి రండి అన్నాడు. నాకు అప్పుడు నరసరావుపేట అంత దూరం తెలియదు. మెల్లగా వెళ్ళాను. వెళ్ళి ఆయన ఇల్లు కనుక్కున్నాను. పోయినప్పుడు వాళ్ళ అక్కగారు ఆ పక్కింటి ఆవిడ్ని నాకు పరిచయం చేసి, ఆమె ప్రార్థనకి వెళ్ళేది, వస్తున్న మినిస్ట్రీకి వెళుతుంది. అయితే ఆమె ఎలా ఉందంటే ప్రార్థనలో ఉనికిపోతుంది, మాట కూడా తడబడిపోతుంది. ఏమ్మా ఏంటి నీ భయం అని అడిగాను నేను. అవునండి, లేదా నేను ప్రార్థన చేస్తుంటే సాతాను నా మీద దూకుతున్నట్టు, నన్ను పట్టుకున్నట్టు నాకు భయం కలుగుతుంది అన్న. ఏం చెప్పాలి? ఎలా ఆమెను ధైర్యపరచాలి అంటే, ఏమండి వాక్యంలో ఉంది, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు అనే వాక్యం ఉంది కదండి. ఎక్కడుందా మాట మీ అందరికీ తెలుసు కదండి. అలాగైతే నేను ఒక ప్రశ్న వేశాను, అతడు వెతకటం తిరగలాడటం ఎందుకమ్మా? ప్రజల్ని పట్టుకొని కొరికి చంపేసేయచ్చు కదా అన్నా నేను. నిజమేనన్నా, ఏం కథ అంటే, ఒక కుక్కని మెడకు గొలుసేసి ఒక చోట కట్టి పడేశాడు అనుకోమ్మా, అది ఎగిరి మీద పడినట్టుగా వస్తుంది. కానీ మీద పడిద్దా? పడదు. ఎందుకు? మెడకు ఏం కట్టి ఉంది? గొలుసు కట్టి. అది అడుస్తుంది కానీ కరిసే అవకాశం దానికి లేదు, ఎందుకంటే దాని మెడ కట్టేయబడి ఉంది. అలాగే యేసయ్య సిలువలో సాతాను శిరస్సు చితకదొక్కాడమ్మా. అతడు ఏమీ చేయలేడు. ఆ తల చితకగొట్టిన సర్పం తోక మాత్రం ఊపుతుంది. తోకను చూసి భయపడుతున్నావు తల్లి నువ్వు అన్నాను. అలాగా అన్నా. నిజమే, రోమపత్రిక ఉంది కదా, మీ పాదముల కింద శీఘ్రముగా చితక దొక్కించాడు అని ఉంది కదా. ఎస్, పాపం వల్ల వచ్చే జీతం మరణం సాతాను తీసుకొచ్చిన శాపం. ఈ శాపం కొరకు, పాపం కొరకు యేసయ్య కలువరి సిలువలో తలంపుల కొరకై తలలో ముళ్ళ కిరీటం, చేతుల కొరకై చేతులలో చీలలు, నడతల కొరకై కాళ్ళలో చీలలు భరించాడు కదమ్మా. నిలువెల్ల గాయాలు పొందిన యేసయ్య రక్తము చిందించి మరణమును జయించి తిరిగి లేచాడు అంటే మరణం ఓడిపోయింది కదా. మరణం ఎవరు? సాతానే. ఓడిపోయింది, తల చితికిపోయింది. దాన్ని చూసి భయపడుతున్నావు. ఆ రోజు నుంచి ఆమె ముఖం వికసించింది. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఊరు ఎంత జ్ఞానయుక్తమైన మాట చెప్తున్నాడు చూసారండి. బండ మీద సర్పము జాడ. ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు? శోధనలు తెచ్చిపెడతాడు. ఏం చేస్తాడు? నేరాలు మోపుతాడు. ఏం చేస్తాడు? శోధించడానికి ప్రయత్నము చేస్తాడు. ఏం చేస్తాడు? ఎవరిని మింగుతున్నా అని గర్జిస్తూ ఉంటాడు. అంటే అంత మాత్రము, ఇంకేమీ చేయలేదు. నీవు మోకాళ్ళు పెడితే,
నీవు మోకరిస్తే ఆ జాడ ఆ నీడక పడుద్దేమో, కానీ ఆడి నీడ నిన్నేమి. అయితే ఆ నీడ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు బండలోకి జొరబడుతుంది ఆ సాతాను నీడ. ఎలాగో ఇందాక మనం కొరింథీ పత్రికలో చదివాం. దొంగ పోస్తులు బయలుదేరారు, అబద్ధ బోధకులు బయలుదేరారు. అబద్ధ బోధ బయలుదేరింది. ఏమండి, సాతాను పరిచారకులు బయలుదేరారు. ఏమండి, కలవరాలు తెస్తున్నారు, సంఘాల్ని ముక్కలుగా చెక్కలుగా చేస్తున్నారు. నీవు గనక బలహీనుడుగా ఉంటే, నీవు గనక బలహీనతలో ఉంటే సాతాను నిన్ను ఏం చేస్తానండి, వశపరుచుకొనును. ఆ బండ మీద సర్పం చేసే కార్యం ఏంటండి, ఆ పెట్టెను తన చూపులతో వశీకరిస్తుంది. పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే నిన్ను వశం చేసుకుంటుంది. ఏమండి, జార స్త్రీ తన చూపులతో తన చేష్టలతో మానవుని ఏం చేస్తుందట, వశం చేసుకుంటుంది. కాబట్టి ఆ బండ మీద సర్పము జాడను తెలుసుకొని క్రీస్తు మీద ఆధారపడి క్రీస్తు సన్నిధిలో బలపడి ప్రార్థనలో ఉండి దీవించబడాలి అని ఆగూరు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఏంటి మన వాక్యం చెప్పండి, బండ మీద సర్పమో జాడ. అది నా ఊహకు అందట్లేదు అన్నాడు. ఏమండి, అసలు ఆలోచిస్తే నిజంగా తల వేడెక్కుతుంది కదా. సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారా? సంఘంలో పెద్దలుగా ఉండి బహుభార్యలు కలిగిన వారు ఉన్నారా? సంఘంలో నాయకులుగా ఉండి సాగుబోతులు ఉన్నారా? సంఘంలో మరి కాపరులుగా ఉండి అబద్ధాలాడే వాళ్ళు ఉన్నారా? ఎస్, బుర్ర వేడెక్కిపోద్ది కదండి. నిజమే, సాతాను పని చేస్తూ ఉన్నది. ఆ నీడను గమనించి ఏం చేయాలి, ఆ సాతాను కుయుక్తిని గమనించి నువ్వేం చేయాలి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి రానివే పారిపోతాడు. అలాగైతే ఉన్న చోటున నువ్వు ఎటువంటి భయంలో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి అనుమానంలో ఉన్నా, ఏమో సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు, వాడి వల్ల కాదండి. వాస్తవం, దేవుని పనిని పాడు చేసే అధికారం అతనికి లేదు కదండి. యోబు గ్రంథం మనకు నేర్పే సత్యం ఏంటంటే, యోబు గ్రంథంలో సాతాను ఏమడిగాడండి, నువ్వు కంచేసావు, కంచె తీసి చూడు అన్నాడు. బాగా వినాలి, దయతో ముగిచ్చేస్తాను, నేను టైం అయింది, బాగా వినాలి. సాతాను ఏమన్నాడండి, అతడు నా యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు అంటే, ఆ ఊరికే భయభక్తులు ఉంచుతున్నాడా? నువ్వు కంచేసావు కాబట్టి కంచె తీసి చూడు అంటే ఆడు తీలేడా? ప్రశ్న చెప్పండి, ఆడు తీలేడా? నా మాట మీకు అర్థమవుతుందండి? సాతాను ఏమన్నాడు, నువ్వు ఆ కంచె తీసి చూడు అన్నాడు. అంటే అతను తీలేడనేగా అర్థం. ప్రభు మన చుట్టూ కంచె వేశాడు. కంచె సాతాను తీయలేడు. తీస్తే దేవుడు తీయాలి, తీసేసుకుంటే మనం తీసేసుకోవాలి. బుద్ధి లేక మనం తీసుకుంటే పాము కరుస్తుంది, దేవుడు మాత్రం తీయడు. దేవుడు ఎందుకు తీస్తాడు అంటే సాతానుకు సిగ్గు కలుగు చేయడానికి తీశాడు యోబు విషయంలో కదండి. కాబట్టి సాతానుకు ఎటువంటి అధికారమో లేదు. కానీ అతను చేసేదంతా ఏంటంటే భ్రమ పెట్టడం, భయపెట్టడం, శోధించటం, ఇబ్బందులు కలుగజేసే విధంగా ప్రయత్నము చేయటం. కాబట్టి ఈ బండ మీద సర్పము ఆ జాడను నీవు ఎరిగి దేవునికి లోబడి సాతాను ఎదిరించి గెలిచి ప్రభు కొరకు మహిమకరమైన జీవితం జీవించి పరలోకానికి వారసులు కావాలని ప్రభుపేట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ నిందారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.